ఇంట్లో చేసిన నెయ్యి చూడండి ఎంత బాగుందో. ఆ టెక్స్చర్ కూడా రవ్వ రవ్వలాగా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా మంచి నెయ్యి చేసుకుందాం. ఎలా అంటే ఫస్ట్ నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్, డైలీ మేము 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటాము. దాన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. స్టవ్లో సిమ్ పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మంచిగా మరగదన్నమాట. మిల్క్ ఫాస్ట్గా అయిపోయి మీగడ అనేది తొందరగా నీట్గా మొత్తం కంప్లీట్గా ఫామ్ అవ్వదు. అందుకని సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేనైతే మార్నింగ్ మిల్క్ కాగబెట్టేస్తే ఈవినింగ్ వరకు ఫ్రిడ్జ్లోనే పెట్టేసి ఈవినింగ్ తీస్తాను బయటకి మీగడ. లేదంటే ఒక 2 అవర్స్ పెట్టుకున్నా కూడా మంచిగా ఫామ్ అవుతుంది థిక్గా. ఇక్కడ చూడండి ఎంత థిక్గా వచ్చిందో పైన మీగడ అనేది. మన పాలు కొంచెం మందంగా అంటే చిక్కగా ఉన్నాయి అనుకోండి పాలు, మీగడ కూడా మందంగా వస్తుంది. లేదు అంటే కాస్త పలచగా వస్తుంది. పలచగా వచ్చినా కూడా నెయ్యి చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మీగడంతా ఇలా ఒక చిల్లుల గరిటెతో తీసుకొని పాలేమీ రాకుండా తీసుకోవాలి మీగడని. ఇదంతా కూడా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ ఏదైనా స్టీల్ డబ్బాలో కూడా ఎందులో అయినా కూడా స్టోర్ చేసుకోవచ్చు. అదంతా ఇలా పాలు మాత్రం ఏమీ రాకుండా చూసుకోండి. అలా రాకుండా రిమైనింగ్ అంతా మనం ఒక గిన్నెలోకి స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఇందులో చూపిస్తున్నాను కదా, ఒక బౌల్లో వేస్తున్నాను. అదంతా ఆల్రెడీ నేను ఇంకా తీసి పెట్టింది కూడా ఉంది. మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో అవసరం లేదు, నార్మల్ ఫ్రిడ్జ్లోనే ఒక 1 వీక్ 10 డేస్ వరకు స్టోర్ చేసుకొని మనం నెయ్యి చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు ఈ కలెక్ట్ చేసిన మీగడంతా నేను మిక్సీ జార్లో వేసుకొని ఇందులోనే నేను 4-5 ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తున్నాను. దీంతో పాటే ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ చేసుకుంటే మనకి కొంచెం థిక్గా కన్సిస్టెన్సీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు ఐస్ వాటర్, చిల్డ్ వాటర్ వేసారనుకోండి, వెన్న అనేది తొందరగా వచ్చేస్తుంది మనకి. నార్మల్ వాటర్ అనుకోండి చాలా టైం పడుతుంది. అందుకే దీనికి కూల్ వాటర్ యూజ్ చేయాలి. చూడండి మనం మిక్సీ చేస్తుంటేనే మనకు తెలిసిపోతుంది ఆ వాటర్ సపరేట్గా, ఈ మీగడ ఇది వెన్న అనేది సపరేట్ అవుతుంది. అప్పుడు మన మిక్సీ ఇంకా పట్టడం ఆపేసుకుని అందులో నుండి వెన్నని ఇలా సపరేట్ చేసుకోవాలి. అందులో ఉన్న ఆ పాలంతా గట్టిగా చేతితో పిండేస్తూ తీసేసుకోవాలి. కంప్లీట్గా రిమైనింగ్ వెన్నంతా అలా తీసేసుకోవాలి. మీరు వాటర్ ఎక్కువగా యాడ్ చేశారనుకోండి, ఆ లోపల మిక్సీ జార్లో వచ్చిన వాటర్ పల్చగా ఉంటాయి. అలా కాకుండా మీరు కొద్దిగా లైట్గా యాడ్ చేస్తూ చేసుకున్నారనుకోండి, మీగ వెన్నంతా తీయగా వచ్చిన మిల్క్ కూడా పడేసే అవసరం ఉండదు. ఇక్కడ ఇదంతా నేను కలెక్ట్ చేసి పెట్టాను. దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో వచ్చిన మిల్క్ లాగా ఉంది కదా, దీన్ని బటర్ మిల్క్. ఇందులో కాస్త షుగర్ వేసుకొని తాగారంటే మనకి స్వీట్ లస్సీ లాగా కూడా అవుతుంది, కొంచెం థిక్గా ఉంటే. లేదు అంటే నార్మల్ సాల్ట్తో అయినా తాగొచ్చు. ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని సిమ్లోనే చేయాలి ఈ ప్రాసెస్ అంతా. అది కంప్లీట్గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి మెల్ట్ అయిపోయింది కదా, మళ్ళీ పాలలాగే అయిపోతుంది. ఇలా అయిపోయింది అనుకోవద్దు, ఇంకా ఆ స్టేజ్లో మనం కలుపుతూ ఉండాలి. ఇది ఇక్కడ ఇలా పెట్టేసి పక్కన జరిగారనుకోండి అంతా అడుగు పట్టేస్తుంది. అందుకని ఇది కాస్త కంప్లీట్ అయ్యేంత వరకు మనం అక్కడే ఉండి చూస్తూ ఉండాలి. చూడండి ఇప్పుడు ఇది కంప్లీట్గా మెల్ట్ అయిపోయింది కదా, ఆ పైన కాస్త మనకి నురగలాగా అది వస్తుంది కదా, అదంతా మనకి కంప్లీట్గా అది ఏమంటారు క్లియర్గా తెలిసిపోతుంది మనకి. చూడండి మనకి అలా కలుపుతూ ఉంటే ఈ పైన లేయర్ చూడండి ఆ కలర్ చేంజ్ అయిపోయింది. అడుగులో వేస్టేజ్ అనమాట, ఆ గరిటెలో కనిపిస్తుంది కదా, అదంతా వేస్టేజ్. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు నెయ్యిని. ఈలోగా మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేశారంటే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి మీకు. ఇప్పుడు చూడండి పైన ఆ బబుల్స్ కూడా తగ్గాయి కదా కాస్త. ఈ స్టేజ్లో మనము ఇంకొంచెం లైట్గా ఈ ఆఫ్ చేసుకోవచ్చు. మనకి వైట్గా వస్తుంది అనమాట నెయ్యి అనేది. లేదు మనకు కాస్త కలర్ రావాలి బ్రౌన్లో అంటే ఇంకా ఆసేపు పెట్టేసుకోవచ్చు. మనకి ఆ లోపల ఆ వేస్టేజ్ అనేది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇలా చూడండి ఈ బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, నాకు ఇంకా ఈ కలర్ ఇంత సరిపోతుంది. అందుకని నేను ఇప్పుడు ఇంకా ఇక్కడనే ఈ ప్రాసెస్ ఆపేస్తానమాట. అందుకని ఇప్పుడు ఇందులోనే మనం మంచి స్మెల్ రావడం కోసం తమలపాకు వేసుకోవచ్చు ఒకటి. లేదు అని అంటే ఫ్రెష్గా ఉన్న కరివేపాకులు కానీ 4 లవంగాలు కానీ ఏది వేసుకున్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది నెయ్యి. మీరు డబ్బా ఓపెన్ చేయగానే మనకు తెలిసిపోతుంది ఆ ఫ్రెష్నెస్. ఇంతే, మనం ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మనం వడగట్టేసుకొని
ఒక కంటైనర్లోకి ఎందులోకైనా స్టోర్ చేసేసుకోవచ్చు. అంతే, ఫ్రెష్ నెయ్యి ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి.